గండిపేటలో మల్లికార్జున్ అనే వ్యాపారి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 64 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ జీఎస్టీ అధికారుల నుంచి గత కొన్ని రోజులుగా వరుసగా ఫోన్లు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి పేరుతో నమోదైన జీఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్తో మరొకరు ఇతర వ్యాపార లావాదేవీలు చేశారని, దానికి సంబంధించి పన్ను కట్టాలని ఫోన్లలో ఒత్తిడి పెరగడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు జరిగినట్లు ఆరోపిస్తున్నారు. అసలు నిజంగానే జీఎస్టీ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందా లేక వారి ముసుగులో సైబర్ నేరగాళ్ల కాల్ చేసి వేధించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గండిపేటలో మల్లికార్జున్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఫేక్ కాల్స్ జీఎస్టీ అధికారులతో ఏదైతే జీఎస్టీ చెల్లింపులు చేయాలని చెప్పేసి వస్తున్నాయని చెప్పేసి వేధింపులు భరించలేక చనిపోతున్నానని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులకు చెప్పి అక్కడ ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మల్లికార్జున్ సోదరుడు శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఏం జరిగిందో, అసలు ఏం జరిగింది, ఎవరు వేధింపులతోనే మల్లికార్జున్ సూసైడ్ చేసుకోవాలి. ఈ జీఎస్టీ కాల్సే వస్తున్నాయని చెప్పిండు. ఇది మొత్తానికి దీనికి కారణం సీఏ చేసిన తప్పిదం ఇది. ఆ సీఏ మీద యాక్షన్ తీసుకోవాలి కరెక్ట్గా. సీఏ ఏంటంటే వీళ్ళ జీఎస్టీ నెంబర్ని మిస్యూజ్ చేసి, వీళ్ళది ఫుడ్ లైసెన్స్ ఉంది, ఫుడ్ లైసెన్స్ మీద కంకరు, ఉష్కే, కల్వకుర్తిలా అమ్మినట్టు, ఇంకేండో 100 కిలోమీటర్ దూరం అమ్మినట్టు దానికి బిల్స్ సృష్టించి వీళ్ళకి ఏ ఓటీపీలు రాకుండా, వీళ్ళకి ఏవి రాకుండా ఆయన మెయిల్ ఐడికే ఫోన్ నెంబర్కే వచ్చేటట్టు పెట్టుకుండు ఆయన. వీళ్ళు గుడ్డిగా నమ్మిర్రు. ఆ సీఏ చేసిన ప్రాబ్లం వల్ల ఇలా మా తమ్ముడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాల్సి వచ్చింది సార్. అంటే ఎందుకు అసలు ఏం చేస్తున్నవారు మల్లికార్జున్, ఆయనను ఎట్లా అప్రోచ్ అయ్యాడు, ఎవరు ఆ సీఏ ఆయన పేరు కుమారు, కర్మన్ గట్ల ఉండేవాడంట. అయినా ఆఫీస్కి డైరెక్ట్ వచ్చి ఏమైనా రిజిస్ట్రేషన్లు ఏమైనా చేసే ఉంటే చేస్తుండేనంట. దాని తర్వాత పోయి చూస్తే ఆఫీస్ లేదు, ఆయన లేడు, ఆయన మొబైల్ ఆన్లోనే ఉంది కానీ కాల్ రిసీవ్ చేస్తలేడు. దాని మీద కూడా మనం రాజేంద్ర నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు ఒక ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అనేది ఇచ్చిర్రు. ఇంకా మనకు ఎఫ్ఐఆర్ రావాలి కదా, మాట్లాడదాంలే అని మా తమ్మునికి చెప్పిన. టెన్షన్ పడకు, ఇవన్నీ ఫేక్ కాల్స్ ఉంటాయి, సీఏని పట్టుకుంటే ఇంతగానం ట్రాన్సాక్షన్ కాదు కదా, ఫుడ్ లైసెన్స్ మీద ఇంతగానం కాదు, శానిటైజర్ అలాగా, ఫుడ్ అలాగా, దానికి దీనికి సంబంధమే లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పోయి వాళ్ళని మంచిగా అడిగి బతిమలాడి, సార్ మాది ఏముంది అసలు మొత్తం బయటికి వెళ్తుంది కదా సార్, ఏమున్నా బ్యాంక్ ద్వారా మనం పోయినామంటే మనం ఏమున్నా ట్రాన్సాక్షన్స్ ఎట్లయినాయి ఏమైనాయి. ఇంకోటి మా తమ్ముడు చనిపోకముందు నాకు చెప్పింది ఏంటంటే, నా బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ ₹1 కానే లేవు, నా బ్యాంక్ నుండి ట్రాన్సాక్షన్ కాలేవు, నాకు ఓటీపీలు వస్తలేవు, మళ్ళీ నాకు 64 లక్షల రూపాయలు కట్టమంటారు. ఎందుకంటే నేను ఇవన్నీ ఫేక్ కాల్స్ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు, మనం పోయి మాట్లాడదాము. ఎఫ్ఐఆర్ మనకు కరెక్ట్ ఎఫ్ఐఆర్ సార్ తనుకోయి ఎఫ్ఐఆర్ మనకు వచ్చినాక జీఎస్టీ ఆఫీస్కి పోయి ఆడ కూర్చొని మాట్లాడి ఇక్కడ వీళ్ళకి ఇక్కడ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయించి మనం మాట్లాడదామని చెప్పిన. అంతలో కూడా మన తమ్మునికి మళ్ళీ నిన్న మార్నింగ్ ఏమో కాల్స్ వచ్చినాయి అంటుండ్రు. మేము ఆఫీస్కి వెళ్ళిపోయినాం, కాల్స్ వచ్చినాయి. దాని తర్వాత 11:30 లోపలే ఇట్లా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది సార్. సీఏని మాత్రం కంపల్సరీ వాళ్ళు పోలీసు వాళ్ళతో నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటిది నా తమ్మునికి అయినట్టు ఇంకోరికి కావద్దు. ఆ సీఏని కఠినంగా శిక్షించాలి. ఆడు ఏడున్నా పట్టుకొని రావాలి. చిన్న పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా తమ్మునికి వచ్చిన పరిస్థితి వేరే వాళ్ళకి రావద్దు. ఆ నేడున్నా కానీ ఆయన ఫోన్ ట్రాప్ చేసి అన్నా సరే అని పట్టుకొని వస్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకోటి చేయడు ఇటువంటి పని. ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి అంటే మామూలు మాట కాదు. మాట్లాడారా మీ తమ్ముతో పొద్దున కానీ? మాట్లాడలేదు సార్, నేనేం మాట్లాడలేదు, మా తమ్ముతో మాట్లాడలేను. మాట్లాడి కాల్ చేసిన ఇంటికి అక్కడ గండిపేటకి వెళ్ళినాక వాళ్ళ మిస్సెస్కు కాల్ చేసి ఇట్లా ఏడుస్తుండే అంతే. ఆ ఫోన్ అక్కడనే పడేసిండు, కట్ చేసి ఏడ్చి అట్లనే అంటించుకుండు. 11:30కి మా మమ్మీ కాల్ చేసింది. కాల్ బ్యాక్ చేస్తే రిసీవ్ చేస్తారు. మళ్ళీ నేను ఇక మా మమ్మీ నాకు కాల్ చేసి ఇట్లా అయింది తమ్ముని కంటే ఇక డైరెక్ట్ ప్రీమియర్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. ఇక ప్రీమియర్ హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు ఆల్రెడీ బాడీ అనేది 80-90% కాలింది. మళ్ళీ కూడా మనం ట్రై చేద్దాం, దేవుని మీద భారం వేద్దామంటే నేను సరే ఎట్లనైనా కానీ ఏమైనా చేసి తమ్ముడు మనకు కావాలని మనం ట్రై చేసినాం. కానీ 5 o'clock 4:45 5 o'clock చనిపోయింది మా తమ్ముడు. హాస్పిటల్లో చెప్పారు. పోలీసులు ఏమన్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి? ఇంకా మేము ఇంకోసారి కంప్లైంట్ ఇచ్చినాం కానీ సార్ ఇంకా మేము పోలీస్ స్టేషన్కి పోలేదు. ఇవాళ మాది కార్యక్రమం అయిపోయినాక రేపు సార్ ఉన్న రాజేంద్ర పిఎస్ ఉంది, నర్సింగ్ పిఎస్ ఉంది, 2 పిఎస్లకు పోయి వాళ్ళతో మాట్లాడతాం. ఏదైనా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. సీఏ చేసిన తప్పు వల్ల ఇంత పెద్ద కుటుంబం లాస్ అయింది. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని నేను పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాను. అంతే. మీరేమవుతారండి? నేను ఫ్రెండ్ అయితే పెద్దమ్మ కొడుకుని. ఏం చెప్పేవారు మీకు మల్లికార్జున్? ఏమని చెప్పి సీఏ చేసింది మిస్టేక్ అయిందన్న, సీఏ ఏదో మిస్ ఎంట్రీస్ ఏమో చేసిండు, ఎవరైనా సీఏ ఉంటే చెప్పంటే ఓ సీఏ నెంబర్ ఇచ్చిన. తర్వాత మళ్ళీ ఏం చెప్పిండంటే
అన్న సీఏ కాదన్న, అసలు మా బిజినెస్ వచ్చేసి చిప్స్, చాక్లెట్స్ అండ్ పేపర్ బోటు చిన్న చిన్న ప్రోడక్ట్స్ మాయి. ఈయననేమో మా దాంట్లో అన్నీ వచ్చేసి బిల్స్, ఇసుక, కంకర, బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ బిల్స్ ఎంట్రీ చేసిండంట. మిస్గైడ్ చేసిండు మమ్మల్ని. ఇది ఏం చేయాలి అంటే, సరే నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, మనం పిఎస్లో కంప్లైంట్ చేద్దాము, మనం తప్పు చేయలేం కదా, భయపడే అవసరం లేదు అని చెప్పినాం. సరే అన్న అన్నాడు. ఇంకా ఏం కాల్స్ వస్తున్నాయేమో మాకు అన్నీ వివరంగా అయితే చెప్పలేడు. ఇది జరిగింది వాళ్ళది. యాక్చువల్గా జిఎస్టీ ఎంత 2000, 3000 లేదా 6000 పే చేసేవాళ్ళంట జిఎస్టీ. వాళ్ళకి 64 lakhs అనగానే భయపడిపోయిండు. మేము చెప్పినాం కూడా భయపడాల్సిన అవసరం లేదు తమ్మి, మేము ఉన్నాగా చూసుకుంటామంటే సరే అన్నాడు. ఇది పొద్దున ఏదో కాల్ వచ్చిందంట, 10 o'clock ఎంత ఒక కాల్ వచ్చిందంట. ఆ కాల్ వచ్చిన తర్వాత ఇంట్లో హైబత్ అయిపోయిందంట. ఇంట్లోకి వెళ్ళిపోయిండంట. ఇంట్లోకి వెళ్ళిపోయి టిఫిన్ చేసి పోయి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ గండిపేటలో భార్యకు ఫోన్ చేసి నాకు బతకాలనిపిస్తలేదు అట్లా ఇట్లా అని చెప్తుంటే, భార్య నువ్వేం కాదే, నువ్వు ఇంటికి రావే అని ఎంత బతిమలాడినా కూడా రాక ఫోన్ కట్ చేసి మళ్ళీ మనం కాల్ చేసి కాల్ రిసీవ్ చేసుకోకుండా ఈ అగత్యం పాల్పడ్డాడు. కానీ దీనికి ఎవరైతే సీఏ చేసిన తప్పిదం ఉందో పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే, ఇటువంటి కార్యక్రమం ఇంకో సీఏ చేయకుండా, ఇంకో కుటుంబం బలి కాకుండా ఆ సీఏని పట్టుకొచ్చి కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మా విజ్ఞప్తి. అయితే సీఏ కుమార్ చీటింగ్ చేయడంతోనే మల్లికార్జున్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. జీఎస్టీ వ్యాపారం కోసం, జీఎస్టీ చెల్లింపుల కోసం సీఏ దగ్గరికి వెళ్తే తనను చీటింగ్ చేసి తన ఫోన్ నెంబర్స్కి రావాల్సిన ఓటీపీలన్నీ కూడా కుమార్ ఎవరైతే చార్టెడ్ అకౌంట్కి ఉన్నాడో కుమార్ ఫోన్కి వచ్చే విధంగా చేసుకొని 65 లక్షలు జీఎస్టీ చెల్లించాలని చెప్పేసి కాల్స్ వచ్చాయని చెప్పేసి అడగనీకి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా జరిగింది. అసలు జీఎస్టీ అధికారులు ఫోన్ చేశారా లేకుంటే కుమారే ఆ పేరుతో కాల్ చేశారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేసి తేల్చాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆయన చేసిన వేధింపులతోనే మల్లికార్జున ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నార్సింగ్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు కూడా చేశాం, పోలీసులు కుమార్ని పట్టుకొని ఆయన చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ లంగర్ హౌస్ కిషాన్గూడ ప్రాంతానికి చెందిన మల్లికార్జున్ గతంలో ఎయిర్పోర్ట్ హోటళ్లలో పనిచేసేవాడు. అతడు భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇటీవల తన స్నేహితుడు మల్లేష్తో కలిసి బండ్లగూడలో చిప్స్ తయారీ వ్యాపారం ప్రారంభించాడు. ఇందుకోసం జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇందుకు కర్మన్ ఘాట్కు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సహకారం తీసుకున్నాడు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం చిప్స్ వ్యాపారం అని నమోదైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక, కంకర వ్యాపారం చేసిన లావాదేవీలు జరిగినట్లు మల్లికార్జున్ తెలుసుకున్నాడు. సీఏ తరచూ ఫోన్ చేసి ఓటీపీ అడిగేవాడని, ఇసుక, కంకర వ్యాపారంతో తనకు సంబంధం లేదని కుటుంబ సభ్యులకు మృతుడు చెప్పారు. అయితే గత కొన్ని రోజులుగా 64 లక్షల పన్ను జీఎస్టీ అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఇంత సొమ్ము తానేలా కట్టగలనని తన సోదరుడికి తెలిపాడు. జీఎస్టీ కట్టమంటూ ఫోన్లు చేయమని నోటీసులు వచ్చినప్పుడు చూద్దామని అనవసరంగా ఆందోళన వద్దని సోదరుడు శ్రీనివాస్ తమ్ముడు మల్లికార్జున్కు సర్ది చెప్పారు. అయినా మల్లికార్జున్ ఆ విషయాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోలేదు.